నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి తీవ్ర సంచలనం సృష్టించారు. అటవీ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుల నుంచి ఏకంగా 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండగా ఈ దాడులు జరిగాయి. ఏసీబీ వలలో చిక్కినటువంటి వారిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ ఉన్నారు. గత నెల 23న లింగాల మండలానికి చెందిన కొందరు వ్యక్తులు అటవీ ప్రాంతం నుండి తమ వ్యవసాయ పనిముట్లను తీసుకొస్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు వాటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ పనిముట్లను తిరిగి ఇవ్వడానికి బాధితుల నుంచి ఏకంగా 1,20,000 రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు 50,000 రూపాయలు ఇచ్చేలా బేరం కుదుర్చుకొని లంచం వసూళ్లు చేసేందుకు సిద్ధపడ్డారు. అధికారుల వేధింపులు తాళలేక బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. పక్కా ప్రణాళిక ప్రకారం వ్యూహాన్ని రచించిన ఏసీబీ బృందం ఈరోజు స్థానిక ఫారెస్ట్ ఆఫీస్పై దాడి చేసి అధికారులిద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన రాంబాబు, మురళీకృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని, లంచగొండి అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో లింగాల అటవీ శాఖ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి తీవ్ర సంచలనం రేపారు. అటవీ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుల నుంచి ఏకంగా 50,000 రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండగా ఈ దాడులు జరిగాయి. ఏసీబీ వలలో చిక్కిన వారిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ ఉన్నారు. అయితే గత నెల 23న లింగాల మండలానికి చెందిన కొందరు వ్యక్తులు అటవీ ప్రాంతం నుండి తమ వ్యవసాయ పనిముట్లను తీసుకొస్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు వాటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ పనిముట్లను తిరిగి ఇవ్వడానికి బాధితుల నుంచి ఏకంగా 1,20,000 రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు 50,000 రూపాయలు ఇచ్చేలా బేరం కుదుర్చుకొని లంచం వసూళ్లు చేసేందుకు సిద్ధపడ్డారు. అధికారుల వేధింపులు తాళలేక బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. పక్కా ప్రణాళిక ప్రకారం వ్యూహాన్ని రచించిన ఏసీబీ బృందం ఈరోజు స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి చేసి అధికారులిద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఏసీపీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాలు చూస్తే నిందితులైన రాంబాబు, మురళీకృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని, లంచగొండి అధికారులపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో లింగాల అటవీ శాఖ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీసుకొస్తుండగా ఈ రాయవరం అంబట్పల్లి దగ్గర వాళ్ళని ఆపి ఒక్కొక్క బండికి 40,000, 3 బండ్లకి 1,20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఏం కేసు లేకుండా చూసుకున్నాం. మా దగ్గర అంతా లేదు, మేము వ్యవసాయం కోసం తీసుకుపోతున్నాం అని రిక్వెస్ట్ చేస్తే 50,000 తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు రిసిప్ట్ అడిగినా వాళ్ళకు రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు. దానిపైన కేసు నమోదు చేసి ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ నంబర్కు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదుపులోకి తీసుకున్నటువంటి వీళ్ళని రేపు నేంపల్లి ఏసీబీ కోర్టులో రివ్యూ చేయడం జరుగుతుంది.